ఇలా నువ్వు హడావుడిగా మేడిగడ్డకు ఎందుకు పోయినట్టు? కారణం ఏంది? నిన్నటిదాకా కూలేశ్వరం అన్నావు కదా, అది పనికిరాదు అన్నావు కదా, మరి ఇలా దాన్ని రిపేర్ చేస్తానికి ఎందుకు పోయినావు? ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చి 1 year అయింది. ఏమన్నారు వాళ్ళు? దాన్ని రిపేర్ చేయవచ్చు, ఇంకా ఆ 3 పిల్లర్లు ఎందుకు కుంగినాయో దాని మీద అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఎందుకు చేయలే? 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో పంటలు ఎండిపోతుంటే కళ్ళెళ్ళ పెట్టి చూసినావు తప్ప నువ్వు రైతుల పక్షాన్ని ఆలోచించినావా? ఇవాళ హడావుడిగా పోయి ఇక్కడ కేసీఆర్ గారు మీటింగ్ పెడుతున్నారు కాబట్టి నేనేదో ఘనకార్యం చేస్తున్నానే ఉద్దేశంతో నువ్వు మేడిగడ్డ దగ్గర మీటింగ్ పెడితే ప్రజలు నీ ముఖాన అన్నట్టు అక్కడికి ఎవరు రాలే. ఇలా కేసీఆర్ మీటింగ్ను నీ మీటింగ్ను బేరీజ్ వేస్తే ప్రజలు ఇంట్రెస్ట్ లేరు. నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి తప్పగా మీ అధికారులు తీసుకొస్తారు కాబట్టి వచ్చేది తప్ప ఆ మీటింగ్ల దమ్ము లేదు.